అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్ చూపించబోతున్నాను. అదే అటుకుల మిక్స్చర్. దీన్నే మనము పోహా మిక్స్చర్ అని కూడా అంటాం కదా. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పోహా మిక్స్చర్ని పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా. సో ఇప్పుడు దాని తయారీ పద్ధతి చూద్దాం. ఇక్కడ నేను పేపర్ అటుకులు తీసుకున్నాను. కిరాణా స్టోర్లో పేపర్ అటుకులు దొరుకుతాయి. సో అవి తీసుకున్న తర్వాత ఇలా ఒక చిల్లుల గిన్నెను తీసుకొని ఫస్ట్ ఇందులో ఏమైనా డస్ట్ అలా ఉంటే మనము దీంతో ఒకసారి ఇలా పిండి జల్లిస్తాం కదా, అదే విధంగా ఒకసారి జల్లించుకోవాలి. జల్లించుకొని ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకొని వీటిని రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. సో ఈ విధంగా మనము ఫస్ట్ వీటిని జల్లించుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి హీట్ చేసుకొని కొద్దిగా అటుకులను వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని కొద్దిసేపు మనము వేయించుకోవాలి. ఇవి మనము చేత్తో పట్టుకొని చూస్తే కొంచెం క్రిస్పీగా అవుతాయి. ఆ టైంలో మనము వీటిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. సో అంతవరకు మనము లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని చక్కగా వేయించుకోవాలి. అలా వేయించుకొని రెడీ చేసుకున్న తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఒక కప్పు దాకా మనము పల్లీలని వేసుకోవాలి. పల్లీలని బాగా దూరగా మనము వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వీటిని పోహాలోకి వేసేద్దాం. ఇలా అటుకుల్లోకి వేసుకున్న తర్వాత అదేవిధంగా జీడిపప్పును కూడా మనము వేయించుకుందాం. మీ జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే పల్లీలు వేసుకున్నా సరిపోతుంది. అదేవిధంగా పుట్నాలు కూడా మనము వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వీటిని కూడా మనము అటుకుల మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనము పోపు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న గార్లిక్ అనగా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా ఈ గార్లిక్ రంగు మారేంత వరకు, ఈ వెల్లుల్లిపాయ రంగు మారేంత వరకు మనము వేయించుకోవాలి. మనం ఈ అటుకుల మిక్చర్ తినేటప్పుడు ఈ వెల్లుల్లిపాయ మనకు పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు మరియు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని ఈ పచ్చిమిర్చి మరియు కరివేపాకు దూరగా వేగేంత వరకు మనము వేయించుకోవాలి. మనం పచ్చిగా అలాగే వేసుకున్నామంటే పోహా చాలా రోజులు నిలువ ఉండదు. కాబట్టి ఇవి క్రిస్పీగా అవ్వాలి. చూసారా ఈ విధంగా ఉంటే చల్లారిన తర్వాత ఇవి బాగా క్రిస్పీగా తయారవుతాయి. ఇలా వేయించుకొని మనము చివరగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము అటుకుల మిక్చర్లోకి ఈ పోపుని వేసేసుకొని మెల్లగా గరిటెతో కలుపుకుంటూ మనము మొత్తం అంతా ఈ పోపు అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇవి పేపర్ అటుకులు కాబట్టి మనము ఫాస్ట్గా కలిపామంటే బ్రేక్ అయిపోతాయి. సో చూసుకుంటూ మనము మెల్లగా కలుపుకొని వీటిని రెడీ చేసుకోవాలి. అంతేనండి, చూసారా నేను ఆల్మోస్ట్ మిక్స్ చేసేసాను. చివరగా ఇందులోకి మనము చక్కెరని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఒక స్పూన్ దాకా నేను యాడ్ చేశాను. ఇలా చక్కెర యాడ్ చేయడం వల్ల అక్కడక్కడ మనకు తీపి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలాగైనా తీసుకోవచ్చు, లేదా ఉల్లిపాయ, టమాటా యాడ్ చేసుకొని కూడా మనము తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.